అబ్రహాము యొక్క అనుభవ జీవితము దేవుని స్వరమును వినుట. దేవుని స్వరమును వినే ఒక ఉన్నతమైనటువంటి అనుభవ జీవితాన్ని కలిగిన వాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు ఎన్ని మాటలు మాట్లాడారో అక్కడ వాక్యములో మనము చూసినట్లయితే ఎన్నో విశేషమైనటువంటి మాటలు. ఒకటి, విడిచిపెట్టు అన్నారు. రెండవది, వెళ్ళు అన్నారు. మూడవది, నిన్ను ఆశీర్వదించెదను అన్నారు. నాలుగవది, నీ నామమును గొప్ప చేసేదను అన్నారు. ఐదవది, నిన్ను విస్తరింపజేసేదను. ఇప్పుడు చదువుకున్నటువంటి భాగములో 5 ప్రధానమైనటువంటి అంశాలు అక్కడ అబ్రహాముతో మాట్లాడాడు. స్వరాన్ని విన్నాడు, మారు మాట మాట్లాడలేదు. దేవుడు మాట్లాడితే మారు మాట మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళవలను, ఏ ప్రాంతమునకు వెళ్ళవలను, ఏ ప్రదేశమునకు వెళ్ళవలను అని తిరిగి దేవుని ప్రశ్న వేయకుండా ఏ స్వరమైతే దేవుని స్వరము వినబడిందో ఆ స్వరమునకు లోబడిన వాడై విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాడు. వెళ్ళమన్న చోటికి బయలుదేరుటకు ప్రయాణము ప్రారంభించాడు. ఆశీర్వాదం అంటే నమ్మాడు. అందుకే నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. స్వరము వింటే మనము ఏది విడిచిపెట్టవలనో, ఎక్కడికి వెళ్ళవలనో, ఎలాగూ దీవించబడవలనో, ఎలాగూ వృద్ధి పొందవలనో స్వరము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుని స్వరమును వింటే, దేవుని స్వరము మన దగ్గరికి వస్తే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాటి చోటుకు వెళ్ళుటయు, ఆశీర్వదించబడుటయు, ఆశీర్వాదకరముగా మారిపోవుటయు మనము దేవుని యొక్క వాక్యములో చూడగలుగుచున్నాము. ఇదే అనుభవం బైబిల్ మిషను ఫాదర్ ఎం దేవదాసరాయ్ గారి దగ్గర ఈ గొప్ప అనుభవము ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుదాం.